ఐటీఐ డిప్లొమా కోర్సులు చేసిన అభ్యర్థులకు రష్యాలో షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ గోపీకృష్ణ తెలిపారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ 1 సంవత్సరం ఒప్పందంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని, తర్వాత ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెలకు 72,000 జీతం వస్తుందని, అదనంగా ఆహార భత్యం క్రింద మరో 10,000 రూపాయలు ఇస్తారని తెలిపారు. ఉచిత వసతి కల్పిస్తారని, విమాన ప్రయాణం ఖర్చులు, తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణ ఖర్చులు కంపెనీయే భరిస్తుందని అన్నారు. ఉచిత వైద్య బీమా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోపీకృష్ణ సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు హోమ్ క్యాప్ ఆధ్వర్యంలో ఐటీఐ డిప్లొమా చదివిన యువకులకు రష్యాలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాము. ఆ ఉద్యోగం పేరు వచ్చి పైప్స్ అండ్ షీట్స్ స్ట్రైట్నర్. ఇది ఐటీఐ చదివి డిప్లొమా చదివిన విద్యార్థులు 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఆ స్ట్రైటనింగ్ జాబ్ ప్రొఫైల్కి 1 year ఎక్స్పీరియన్స్ ఉండి మీరు రష్యా వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే మేము ఇచ్చిన వెబ్సైట్లో మా పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాం, ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. దీనికి ఆ రష్యాలో 1 year ఉద్యోగం చేసినందుకు మీకు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాస్పోర్టు ఉంటే సరిపోతుంది. కనమాయన్ని కంపెనీనే తీసుకుని ఇక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకెళ్ళడము, వీసా అంతా కూడా కంపెనీనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీకు అక్కడ నెలకి 70,000 జీతం పైనే ఉంటుంది. ప్లస్ అకామిడేషన్ ఇస్తారు. 10,000 రూపాయల వరకు ఫుడ్ ఎలిమెంట్స్ కూడా ఇస్తారు. గంటకి రోజుకి 12 గంటల ఉద్యోగం జాబ్ చేయాలి. 2 వారానికి 2 రోజులు డే షిఫ్ట్, తర్వాత 2 రోజులు నైట్ షిఫ్ట్, అలా రొటేషన్లో జరుగుతుంది. 1 year కాంట్రాక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు మీ పని నచ్చితే మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా వివరాలు కావాలంటే అక్కడ ఇచ్చిన నెంబర్లకి కాంటాక్ట్ చేయండి, లేదా కాకినాడ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసు మన డిఆర్డీఏ ఆఫీస్లో ఉంది. అక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు మేము ఇస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం మధురవాడ దగ్గరలో కోట్ల విలువైన సత్రం భవనం మరియు స్థలాన్ని కాజేసేందుకు కుట్ర. వైసీపీ నుండి టీడీపీలో చేరిన కొందరు బ్రాహ్మణ వలస పక్షుల కుట్రను అడ్డుకోవాలన్న టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా కన్వీనర్ కోతా రవి. ఐటీఐ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు. షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ గోపీకృష్ణ. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుపై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.